ఏం చేస్తున్నారు ఒరే? వైట్ కలర్లో గ్రీన్ కలర్ శారీ అనుకున్నారు కాదండి, సమ్మర్ కదా మ్యాంగో తెచ్చాడు. ఆ సీజన్ అయిపోయిందిలేండి. అదేనండి వంట చేసే సీజన్ వచ్చింది అని చెప్తాను. కర్రీకో చట్నీకో తెచ్చాడండి. ఏముంది చేద్దాం, లెట్ స్టార్ట్. అరే ఏంటి పెరుగు ఇంత నల్లగా ఉంది? అవునులే ఎండకు పోయించాలి, మేమే నల్లగా అయిపోతా ఉన్నాం. అట్లాంటిది నువ్వు స్టవ్ దగ్గర ఉండేదానివి, నూనెలో ఏగేదానివి, అస్సలు తప్పలేదు నువ్వు నల్లగా అవడంలో. ఇలా తెస్తే అలా చేశాడు. మంత పెట్టుకుంటే ఏదైనా ఫసక్ అప్పటికప్పుడే చేసేయడమే. ఏంటోనండి మొగుడు మార్చుకోవడం తప్ప మిగతా అన్నీ మనం వెంట వెంటనే చేస్తాం. అలా కలిసి వచ్చేస్తుంది. అరే ఫ్రై ఎంత బాగుంది కదండి. కొంచెం మేకప్ మనిషికి వేసినట్టు కొంచెం పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే వైట్ కలర్ కొంచెం పసుపు ఎక్కువ వేస్తే బాగానే ఉంటుందేమో, కానీ మనిషికి కొంచెం పౌడర్ ఎక్కువ వేస్తే డామినేషన్ ఎత్తి చూపినట్టుంటుంది అనేసి అందుకే నేను పసుపు ఇలా ఎక్కువ వేసాను అనుకో, మళ్ళీ మా ఆయన పసుపు అయిపోయింది, కూరగాయలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అని చెప్తే అంటే విసుక్కుంటారండి. అందుకని ఇవి అయిపోయినాయి అవి అయిపోయినాయి, అవే కొన్ని తగ్గించినా అనుకో వాళ్ళకే డౌట్ వస్తుంది. ఇన్ని తగ్గించినారంటే ఏదో మన ఇంట్లో తగ్గిందనేసి తీసుకొని వస్తారు, మనల్ని షాపింగ్ పిలుచుకోబోతారు. అదేనండి మా ఆయన కిచెన్లో పిలుచుకోమైనా బయట పిలుచుకోమైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏంటోనండి భర్తలో ఏం మాట్లాడినా మనకు రుచిగానే ఉంటుంది. అదే మనం చేసే వంటలు మాత్రం రుచిగా ఉండవని వాళ్ళు ఫీల్ అవుతారు. పక్కింటి ఎదురింటి మన వంటలు మెచ్చుకుంటారు, బట్ మన ఇంట్లో భర్త మెచ్చుకోడు. ఎందుకంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.